భవానీ వంటలలో ఇప్పుడు చూపించేది ఏంటంటే శ్యామగడ్డ. ఇది శ్యామగడ్డ ఇట్లా పొట్టు తీసి ఉడకబెట్టుకున్నాను మెత్తగా. ఇట్లా ఇది మెత్తగా ఉడకబెట్టుకున్నాను కదా, ఇది మొత్తం ఇట్లా ఇది చేసుకోవాలి. శ్యామగడ్డ బోండా చూపిస్తానండి. ఇప్పుడు ఆలు బోండా ఎట్లా ఉంటుందో ఇది అట్లాగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి. ఇది మొత్తం ఇట్లా మెత్త పిసికేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఐటమ్స్ ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను నేను ఎట్లా చేయాలో. ఇప్పుడు చూడండి, శనగపిండి ఇది చిన్న మూతతోటి 2 మూతలు వేసుకున్నా. శనగపిండి ఇక ఇక్కడ ఉన్నదేమో జీలకర్ర వాము కొద్దిగా వేసుకున్నాము. ఇక ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇక ఇంత వేసాను జీలకర్ర వామ. ఇది ధనియాల పొడి ఒక సగం చెంచా వేస్తున్నా. ధనియాల పొడి కొంచెం చిటికెడంతా పసుపు, కొద్దిగా తినే సోడా, ఇంకా 1 స్పూను కారం పొడి, రుచికి తగ్గినంత ఉప్పు వేసి ఇవన్నీ ఐటమ్స్ వేసి కలపాలి. వాటర్ వేసి కలపాలి. ఇట్లా వాటర్ వేసి కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలి వాటర్ వేసి అట్లాగా. ఇంకా కొంచెం జారులాగా కలుపుదాము. ఇట్లా పట్టుకండు చేయరా, నేను ఇది కలిపి బంద్ చేయి. ఆయిల్ పెట్టినానేమో బంద్ చేయి. ఇది పట్టుకో జరా, గిన్నెలు పోసి కలిపేదాకా. ఇంకా కొన్ని వాటర్ వేసి ఇట్లా కలుపుదాం. ఇట్లా బాగా కలుపుకోవాలి. వీడియో కోసం అని కొద్దిగానే చూపిస్తున్నా నేను. కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇంత పిండికి ఈ కప్పు నీళ్ళు సరిపోతాయి. 1 కప్పు నీళ్ళు పోసిన. ఇట్లా కలుపుకోవాలి మొత్తం పిండి అంతా. ఇట్లా కలుపుకొని ఇప్పుడు బోండాలు ఎట్లా వేసుకోవాలంటే చూపిస్తాను. ఇవి ఉన్నాయి కదా, చిన్న బాల్స్ కట్టుకోవాలి. అన్నీ ఇట్లా వేసేసుకోవాలి. బాల్స్ అన్నీ కట్టుకోవాలి. చిన్నగా కడితే ఇట్లా ఉబ్బిపోతాయి. దాంట్లో వేస్తే చిన్న సైజు కడుతున్నాను నేను. ఇట్లా అన్ని బాల్స్ అన్నీ కట్టుకొని ఇట్లా వేసేసుకోవాలి. అన్నీ దాంట్లోనే వేసేసుకోవాలి. శ్యామగడ్డ బోండాలు బాగుంటాయి. ఇట్లా వర్షాలు పడుతుంటే చేసుకొని తినవచ్చు మంచిగా. తినని పిల్లలు కూడా తింటారు. ఇట్లా రౌండ్ అన్నీ కట్టుకొని మీరు కూడా ఇట్లాగా చెయ్యండి. శ్యామగడ్డలు తెచ్చి ఎవరైతే ఇంట్లో శ్యామగడ్డ కూర తినారో ఇట్లాంటి ఐటమ్స్ చేసి పెట్టండి, తింటారు. ఎట్లాగైనా శ్యామగడ్డ తినిపియండి పిల్లలకు, బాగుంటుంది. ఇట్లా అన్ని లడ్డూలు చేసుకొని వేసుకోవాలి దాంట్లో.
ఆయిల్ గరం అయిందా? బంద్ చేసినావా? ఇప్పుడు ఇది ఆయిల్ ఎట్లా దేవుకోవాలో చూపిస్తాను నేను. ఇదిగో ఇట్లా అవుతాయి బోండాలు, చాలా బాగా అవుతాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. తినని వాళ్ళు కూడా తింటారండి మంచిగా. పిల్లలు చాలా ఇష్టంతో తింటారు, టేస్ట్గా కూడా ఉంటాయి. ఇట్లా ఆరోగ్యమైనవి అన్నీ చేసి పెట్టండి పిల్లలకు. ఏమన్నా బజ్జీలు ఇట్లా తినను చెయ్యను అంటే ఇట్లాంటి ఐటమ్స్ చెయ్యాలి. ఆ జాలికంటే దొరకట్లేదండి, ఎక్కడ పోయిందో ఏమో. ఏడబెట్టినో అడావిడిలా చీకటి అయ్యింది, చేస్తున్నాను నేను. ఎంత బాగున్నాయి చూడు గుడ్డలు, చాలా బాగుంటుంది. పిల్లలకు ఇది చామగడ్డ అనేది తెలియదు. ఇట్లా మంచిగా చేసి పెట్టండి పిల్లలకు. వారంలో 3 సార్లు 4 సార్లు పెట్టండి అండి, బాగుంటుంది ఇది. ఇక మళ్ళీ వేసే చూపిస్తాను నేను. అదే ఇట్లా వర్షాలు పడేటప్పుడు ఇట్లా చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. మీరు కూడా ఇట్లా ఐటమ్స్ చెయ్యండి. ఆ బజ్జీలు, ఆ మిరపకాయలు అవి పిల్లలకు ఆస్తకు వచ్చిపోతుంటుంది కదా తిని. ఇట్లా కొత్త కొత్త ఐటమ్స్ చేసి పెడితే చాలా బాగా తింటారు పిల్లలు ఇష్టంతో. అట్లా హెల్త్ పాడు కాదు, హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కూడా బజ్జీలు తిన్నట్టుంటుంది, కూరగాయ తిన్నట్టు ఉంటుంది, బజ్జీ తిన్నట్టు ఉంటుంది పిల్లలకు. చాలా బాగుంటుంది. ఇట్లా రకరకాలుగా చేసి పెడితే, కూరలు తినలేను చామగడ్డ అమ్మో తినలేము అంటే ఇట్లా బోండాలాగా చేయవచ్చు. అట్లా కర్రీ చేసి పెట్టవచ్చు, బజ్జీ కర్రీ, బోండా బజ్జీ కర్రీ చేయవచ్చు. ఇట్లా 4-5 ఐటమ్స్ చేసి పెట్టవచ్చు పిల్లలకు. చాలా ఇష్టంగా తింటారు చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు బాగా తింటారు. మంచిగా అనిపిస్తుంది తింటే, ఇట్లా బాగుంటుంది చామగడ్డ బోండాలు. మీరు కూడా భవానీ వంటలు చూస్తూనే ఉండండి. ఎప్పటి నుంచే డైలీ చేస్తూనే ఉంటాను నేను వంటలు. కామెంట్స్ పెట్టండి, ఎగతాలు చేయకండి నన్ను. కొన్ని రోజులు చేయలేదు, మొత్తం వీడియో తీస్తున్నాను కానీ ఇంకా యూట్యూబ్లో అలా పెట్టలేరు పిల్లలు. పెడతాను ఇక ఒకటేసారి, డైలీ తీస్తున్నా. చూడండి ఇంకోసారి కూడా తీసి చూపిస్తే ఇదొక టిప్పు. ఇప్పుడు చూపించడానికి అన్నట్లు కొద్దిగానే చేస్తున్నాను నేను వీడియో చూపించడానికి. ఈరోజు మా బావ వస్తాడేమో అని ఇవన్నీ చేసి పెట్టిన, ఆయన గారు రాలేదు. చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది మ్యాథ్స్ లాగా చేసుకుంటే తింటారు కదా, మందుకు బాగుంటుంది. ఏమో 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 పాట పాడుతూ వంట చేయమంటారు మా ఫ్రెండ్స్. నాకు యూట్యూబ్లో పెట్టవే నీ పాటలు పాడు, మూకిదర్లక చేస్తుంటావు లొడలోడ వదులుకుంటా అని చెప్తుండ్రు మా వాళ్ళు. పాడతా టైం వచ్చినప్పుడు పాటలు కూడా పాడతాను.
నేను మా ఇంట్లో వైభవ లక్ష్మి వ్రతము, లక్ష్మీదేవి పూజలు ఎక్కువ చేస్తుంటే శ్రావణంలో, అప్పుడు పాటలు చాలా బాగా పాడుతుంటే నేను. అట్లని ఇక మా వాళ్ళు అడుగుతుంటారు, ఇక పాటలు మంచిగా పాడుతుంది పాడు అని. మళ్ళీ శ్రావణం స్టార్ట్ అయినాక పెడతాను.